నమస్తే, ముందుగా మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. క్యాలెండర్ లో సంవత్సరంతో పాటు వాతావరణంలో కూడా చాలా చేంజెస్ మనం ఉగాది పండగకి చూస్తాము. కొత్త చిగురు వస్తుంది అండ్ అంతేకాకుండా ఎండలు ముదురుతూ ఉంటాయి. చాలా చేంజెస్ కొత్త సంవత్సరంలో కొత్తగా మనం చూస్తూ ఉంటాం. ఉగాది పండగని పొద్దునే మనం చక్కగా ఉగాది పచ్చడితో స్టార్ట్ చేస్తాం. ఉగాది పచ్చడిలో ఉండే రుచులన్నీ మన జీవితంలో ఉంటాయని సింబాలిక్ గా మనం చెప్పుకుంటాం. ఉగాది పచ్చడి అంటే మన అందరికి చాలా ఇష్టం. చల్లగా కుండలో చేస్తారనమాట. అసలు భలే ఉంటుంది. ఈ రోజంతా పచ్చడి తాగుతూనే ఉంటాం. ఎప్పుడైనా సరే మన దగ్గర ఏదైనా అకేషన్ ఉన్నా, స్పెషల్ డే ఉన్నా మనం గెస్ట్లను పిలుస్తాం కదా. ఈ రోజు కూడా మనందరికీ పరిచయమైన యామిని గారు మన కిచెన్ కి వస్తున్నారు. మరి యామిని గారిని పిలిచేద్దాం. హలో యామిని, ప్లీజ్ వెల్కమ్. హలో, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది మీకు కూడా. గుర్తుపట్టారా? ఆల్రెడీ యామిని ఇంకా వాళ్ళ బ్రదర్ మన కిచెన్ కి వచ్చారండి. రాఖీ పౌర్ణమి రోజు ఫుల్ సందడి చేశారు. సో మరి మన వాళ్ళందరికి విష్ చేసేద్దామా? ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇష్టమైన పండుగ ఏది యామిని? అలా ఏం లేదు, ఫుడ్ ఏది ఎక్కువ ఇంట్లో చేస్తే అదే. అంటే మనం చేయకూడదు, వండి పెడితే తినాలి అంతే. ఓ సూపర్ కదా. ఎలా ఉంది లైఫ్? బిజీయా? కొంచెం పర్లేదు, బాగుంది. ఈ ఇయర్ ఇంకా బాగుండాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. నిజంగా బాగుంటుంది. అందరం బాగుంటాం, అందులో మనం కూడా ఉంటాం. తెలుసు కదా, మీకోసంలో మనం చక్కగా మన వాళ్ళు అడిగిన వంటలు నేను చేసి చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ మెయిల్ చదివేద్దాం. ఓకే. ఫస్ట్ మనం చిలకడ దుంప కొబ్బరి బూరెలు తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది నిఖిత రాశారనమాట. హాయ్ స్వప్నక్క, ఎలా ఉన్నారు? నా పేరు నిఖిత, నేను హైదరాబాద్ నుండి మెయిల్ రాస్తున్నాను. హాయ్ నిఖిత, నేను బాగున్నాను రా. ముందుగా మీకు హ్యాపీ ఉగాది. మీరు చెప్పండి. హ్యాపీ ఉగాది. మామూలుగా మనం చిలకడ దుంపని ఉడకబెట్టుకొని తింటాం కదా, అలా కాకుండా ఏదైనా స్నాక్ ఐటమ్ లాగా బూరెల్లాగా చేసి చూపిస్తే బాగుంటుంది అక్కడ, నేను ట్రై చేస్తా అని చెప్పేసి మనకి మెయిల్ పెట్టారు. తప్పకుండా నిఖిత, ఈ రోజు మనం చిలకడ దుంప కొబ్బరి బూరెలు తయారు చేస్తున్నాం. పండగ అంటే పులిహోర, బూరెలు, పాయసం చేసుకుంటాం కదా. సో ఉగాది పండగ రోజు మనం చిలకడ దుంపతో కొబ్బరి బూరెలు చేద్దాం. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. సో కావలసిన పదార్థాలన్నీ పెట్టేసుకున్నాము. అయితే సింపుల్ గా కొంచెం స్వీట్ స్నాక్ ఏమైనా చేసుకోవాలి అనుకున్నా, ఆ స్వీట్ క్రేవింగ్స్ ని కొంచెం ట్రెడిషనల్ గా ఫినిష్ ఇవ్వాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. చిలకడ దుంపలు మనకి ఈ సీజన్ లో బాగా దొరుకుతాయి. బాయిల్ చేసి ముందే పెట్టేసుకున్నాను. ఇందులో మనం చక్కెర వేయట్లేదు, బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరిని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇది కొబ్బరి పొడి కూడా ఉంది, పసుపు, యాలకుల పొడి, అలాగే సొంటి. దోస పిండి ఉంటుంది కదా, మనం బూరెలు వేసుకోవడానికి దోస పిండి. దానికి కొలతలు కావాలి అంటే 2 వంతుల బియ్యం, 1 వంతు మినపప్పు వేసి నైట్ నానబెట్టేసి కొంచెం అందులో మెంతులు కూడా వేసేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనం మిక్సీ పట్టి దాన్ని పులియబెట్టిన పిండి అనమాట. రెగ్యులర్ గా మనం దోస వేసుకునే పిండి అయినా కూడా మనం బూరెలకి వాడుకోవచ్చు. చాలా మంది సీరియల్స్ ని ఫాలో అవుతూ ఉంటారు కదా యామిని, బట్ వెనకాల ఎలా ఉంటుంది, అసలు సీరియల్ షూటింగ్ అప్పుడు ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉంటారు తెలుసుకోవాలని అడుగుతూ ఉంటారు. అసలు ఎలా ఉంటది సీరియల్ లో వర్క్ చేసేటప్పుడు? అంటే కొంచెం టఫ్, బికాస్ డే అంతా ఒక మేకప్, డ్రెస్ చేంజ్, శారీ, జ్యువెలరీ అంతా ఉంటది కదా. తెర మీద చూసిన దానికి వెనక్కి చాలా డిఫరెంట్ గా ఉంటది. అండ్ నెగిటివ్ షేడ్స్ కూడా కొంచెం బయట, అంటే ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని బయటకు వెళ్తే కొట్టేలా కోపంగా ఉంటది. అండ్ సెట్ లో మేము అలా ఉండము, అదొకటి. అండ్ షూటింగ్ కూడా బాగుంటది, సెట్ బాగుంటే మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. సో అంటే ఎప్పుడు చాలా మంది సీరియల్స్ లో అంటే లేడీస్ ఏంటి అంటే మనం వేసుకునే శారీస్, ఆ కాస్ట్యూమ్స్ కోసం చూస్తారు కదా. వాళ్ళ డౌట్ ఏంటి అంటే అవన్నీ మనమే తెచ్చుకుంటామా లేకపోతే సీరియల్ వాళ్ళు ఇస్తారా అని. ఏ సీరియల్ లో కూడా ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా ఏ ఆర్టిస్ట్ కి ఇవ్వరు. మూవీస్ కి అయితే ఇస్తారు, అది అందరికి తెలుసు, బట్ సీరియల్స్ కి ఇవ్వరు. నన్ను ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు, మీ జ్యువెలరీ మీదేనా, మీ శారీస్ మీదేనా? ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కొంతమంది కొలాబ్ చేస్తున్నారు ఫంక్షన్ సీక్వెన్స్ ఉన్నప్పుడు. రెగ్యులర్ గా వేసుకున్నవన్నీ మనవే. సో అలా అన్నమాట, ఎవరి కష్టాలు వాళ్ళేయండి. పీత కష్టాలు పీతయ్య, సీత కష్టాలు సీతయ్య అనే టైప్ లో సీరియల్స్ చూడడానికి చాలా బాగుంటుంది, కానీ వెనకాల ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ డిస్కషన్ కూడా జరుగుతుందా? జరుగుతుంది. ఫంక్షన్ సీక్వెన్స్ ఉంటే నేను ఈ కలర్ కట్టున్నాను, మీరు ఈ కలర్ కట్టొద్దు, నేను ఈ కలర్ కడుతున్నాను, మీరు ఇది కట్టొద్దు, నేను ఇలా రెడీ అవుతాయి. ఇవన్నీ బయట ఎలా అయితే ఉంటుందో సీరియల్ కూడా అంతే. ఇంకా సో అది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసేసి ఫస్ట్ కొంచెం నెయ్యి వేద్దాం. సింపుల్ ప్రాసెస్. కొద్దిగా నెయ్యి వేసి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఇలా చిన్న ముక్కలు మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది.
ఉగాది పచ్చడి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా చేస్తారు కదా యామిని. మీ ఇంట్లో పల్చగా చేస్తారా, అది థిక్ గా మనం స్పూన్ వేసుకొని తినేలాగా చేస్తారా? మీడియం అంటే నేనే చేస్తాను ఇంట్లో, మరీ వాటర్ వాటర్ గా చేయను, కొంచెం జ్యూసీగా లిటిల్. అందులో అరటిపండు వేస్తారా? సో కొంచెం అంటే సెమీ గ్రేవీ లాగా చేస్తారా? మా సైడ్ ఏమో పల్చగా గ్లాస్ లో వేసుకొని తాగుతాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాను. కొబ్బరి పొడిని వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే నెయ్యిలో మంచి ఫ్లేవర్ వస్తుంది. సింపుల్ రెసిపీ ఫర్ ఉగాది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం ఇంకా కొబ్బరి కాంబినేషన్ నో డౌట్ ఎవరికైనా నచ్చుతుంది అండ్ మంచిగా ఉంటుంది. కొంచెం ఆ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. స్వీట్స్ ఎక్కువ తింటావా, హాట్ ఎక్కువ ఇష్టమా? స్వీటే. సో మరి మళ్ళీ మెయింటైన్ చేయాలి కదా, వర్కౌట్స్ అవి చేస్తూ ఉంటావా, డైట్ చేస్తూ ఉంటావా? చేస్తే బాగుండేదన్నే, చేయలేదు కదా. ఇప్పుడు కూడా బాగున్నావు కదా కొంచెం. ఇది కొంచెం చల్లగా అయ్యే లోపల పక్కకు తీసేసుకొని ఇందులోనే బెల్లం వేసేస్తున్నాం. చిలకడ దుంప చాలా స్వీట్ గా ఉంటే కొంచెం తక్కువ, లేదు అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మొత్తం పౌడర్ లా కాకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న పీసెస్ తగిలితే చాలా బాగుంటుంది. ఇంకా తమ్ముడు నువ్వు పోట్లాడుకుంటూనే ఉన్నారా? అలా లేడు, చెప్పాను కదా వేరే దగ్గర ఉంటాడు, నేను వేరే దగ్గర ఉంటానని. పండగకి కలుస్తా? అప్పుడే లాస్ట్, మళ్ళీ కలవలేదు. సో రోజు ఫోన్ లో అలా మాట్లాడుకుంటా? అవును. ఓకే, ఇప్పుడు బెల్లం కలిపేసాను కదా, ఇందులో ఆల్రెడీ ఉడికించుకున్న చిలకడ దుంపని మ్యాష్ చేసేద్దాం. స్మెల్ బాగా వస్తుంది, బాగుంటుంది. నెయ్యిలో వేయించుకున్నాం కదా కొబ్బరిని, కాంబినేషన్ బాగుంటుంది. సో సీరియల్ షూటింగ్స్ ఉన్నప్పుడు మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్ళిపోతావు యామిని? ఇప్పుడైతే లొకేషన్ పక్కనే ఉన్నాను కాబట్టి 7:30కి అలా వెళ్తున్నాను. కొంచెం మనకి డిస్టెన్స్ బట్టి టైం ఉంటది. బేసిక్ గా అంటే 6 o'clock అలా స్టార్ట్ చేస్తారు. 6 o'clock వెహికల్ వచ్చి 6 కి వెహికల్ ఎక్కాలి, మనం 5కి 5:30కి లేవాలి. అప్పుడు మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసరికి 10. మంత్ లో ఎన్ని డేస్ ఉంటుంది షూట్? 2 సీరియల్స్ చేస్తే డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ బట్టి, మన ఉన్న వర్క్ బట్టి వాళ్ళు చెప్తారు. నేను ప్రెసెంట్ మనసంతా నువ్వే ఒకటే కాబట్టి ఒక 10 days అలా. అంటే కంటిన్యూగా ఉంటుందా లేకపోతే మధ్య మధ్యలో? లేదు, ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క షెడ్యూల్ ఉంటుంది. అంటే 1st and 3rd week, 2nd and 4th, లేదంటే 1 to 15, 15 to 30 ఇలా పెట్టుకుంటారు. ఆ టైంలో ఉంటది అనమాట. సడన్ గా చెప్తారా లేకపోతే ముందే డేట్స్ ఇచ్చేస్తారా? మనకి రేపటి నుంచి షెడ్యూల్ అంటే ఒక 2 days ముందు ఇన్ఫార్మ్ చేస్తారు. కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేసుకొని బ్యాగ్ అన్ని సర్దుకొని వెళ్ళాలి, పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు మళ్ళీ చేంజ్ అవుతా ఉంటాయి, కంటిన్యూటీ ఫ్రెష్ అన్ని చెప్తారు. అది ఒక్కటే కొంచెం పెద్ద పని కదా, చాలా టాస్క్. టైర్డ్ అయిపోయి వస్తాం కదా, వచ్చేసరికి అబ్బా వెళ్ళి ఫ్రెష్ అయి పడుకోవాలనే టైంకి మళ్ళీ గుర్తొస్తుంది, ఓ రేపు ఇది పెట్టుకోవాలి, మర్చిపోతా. నేను ఏదో ఒకటి మర్చిపోతాను, ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతా. అందుకే ఈ మధ్య నైటే స్టోర్ చేసి పెడుతున్నాను. సో అదనమాట, చాలా మందికి తెలీదు. సో అందుకనే నేను ఆమెను అడుగుతున్నాను. జనరల్ గా నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మేము మాట్లాడుకుంటాం తెలుసు, కాకపోతే మన వాళ్ళు నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా మీ దగ్గర సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చారు కదండి, వీళ్ళు వచ్చారు కదండి, ఎలా ఉంటుంది, ముఖ్యంగా చీరలు ఏం చేస్తారు అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అనమాట. సో ఇలా మాట్లాడుతూ అందులో నుండి బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను. ఇందులోనే మనం యాలకుల పొడి అలాగే సొంటి పొడి ఇవి 2 యాడ్ చేసేయాలి. దీన్ని ఇలా చిన్న చిన్నగా అప్పాలుగా చేసి నెయ్యిలో కాల్చుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది కాంబినేషన్ అయితే బెల్లంతోనే బాగుంటుందండి, షుగర్ అయితే అసలు అంటే అంత టేస్టీగా ఉండదు అండ్ గుడ్ కూడా కాదు. సో బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది. లోపలికి పూర్ణం రెడీ చేసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా ఇలా రౌండ్ గా చిన్న చిన్న ఉండలుగా చేసేసి పెట్టేసుకొని నేను ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని డైరెక్ట్ ఇంకా డీప్ ఫ్రైకి వెళ్ళిపోదాం. మొత్తం రౌండ్ గా మనం ఉండలు చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ దోస పిండి రెడీగా ఉంది. ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులో. ఉప్పు పసుపు కలిపి పిండి రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్క ఉండ వేస్తూ బూర వేసేసుకోవడం. ఇలాగే ఒక్కొక్కటి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడం. బూరెలు చేసేటప్పుడు కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం సింపుల్ గా ఉంది.
పూర్ణం చేసుకోవాలి. అది మళ్ళీ స్టీమ్ చేయాలి కదా పప్పు. ఇది కూడా ఆల్రెడీ చిలకడ దుంపని ఉడికిచ్చి అవన్నీ చేసాము. అండ్ ఉగాది రోజు ఖచ్చితంగా బొబ్బట్లు చేస్తాం. కొన్ని సైడ్ చేస్తారు, మా సైడ్ చేయరు. మీ సైడ్ చేయరా? ఏమేం చేస్తారు ఉగాది రోజు మీ సైడ్? అంటే మా ఊర్లో అయితే కొంతమంది పండగలా చేసుకుంటారు. ఆ రోజు చెరుకు గడ్లు అండ్ డ్రమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసి బాగా చేస్తారు, పంచుతారు ఊరంతా చెప్పి. మేము చిన్నప్పుడు పరిగెట్టే వాళ్ళం, వీళ్ళింటికి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్ని తెచ్చుకొని ఇంట్లో వేసుకొని అరే నీకు ఇన్నొచ్చా అని లెక్క పెట్టుకునే వాళ్ళం అనమాట. చెరుకు గడ్లు, అట్టిపండు, ఇంకోటి ఏదో ఇస్తారు, మర్చిపోయాను నేను, చాలా డేస్ అయిపోయింది కదా. మా సైడ్ అలా చేయరు, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడం. వేడి వేడిగా చిలకడ దుంప కొబ్బరి బూరెలు రెడీ అయిపోయాయి. తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే గనక చాలా చాలా బాగుంటాయి. చిలకడ దుంప కొబ్బరి బూరెలు తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ చదువుదాం. చిలకడ దుంప కొబ్బరి బూరెలు తయారీ విధానం. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేడి చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేసి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో బెల్లం వేసి కాస్త కరుగుతూ ఉన్నప్పుడు చిలకడ దుంపని చేత్తో మెదుపుకొని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. కాస్త యాలకుల పొడి, సొంటి పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న దోస పిండిలో కాస్త పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని చిలకడ దుంప పూర్ణం ఉండల్ని దోస పిండిలో ముంచి వేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చిలకడ దుంప కొబ్బరి బూరెలు రెడీ అవుతాయి. నెక్స్ట్ మెయిల్ మనకి హాసిని రాజమండ్రి నుండి రాశారు. హాయ్ మీకోసం టీమ్, నేను హాసిని రాజమండ్రి నుండి మెయిల్ చేస్తున్నాను. హలో హాసిని గారు, ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను ప్రతి ఎపిసోడ్ ని మిస్ కాకుండా చూస్తాను స్వప్న గారు. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఆఫీస్ కి ఈజీగా చేసుకెళ్ళడానికి ఏదైనా మామిడికాయ రైస్ చెప్పండి అని చెప్పేసి మనకి హాసిని మెయిల్ రాశారు. చాలా చాలా మంచి రెసిపీ అడిగారండి. పొద్దునే హడావిడిగా ఉంటారు కదా, సో రైస్ లాగా చేసుకుంటే సింపుల్ గా చేసుకోవచ్చు. మనం మిరియాలు వేసి మామిడికాయ రైస్ చేస్తే కనుక బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగా అయిన తర్వాత కూడా అంతే బాగుంటుంది. కావలసిన పదార్థాలు పెట్టేసుకుందాం. దీనికి ఫస్ట్ ఒక పౌడర్ చేస్తే చాలా బాగుంటుందండి. పౌడర్ తోనే ఎక్కువ రైస్ కి టేస్ట్ వస్తుంది. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తాను. పచ్చిమిర్చి, జీడిపప్పు, మామిడికాయ తురుము, పల్లీలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ. అలాగే ఫస్ట్ మనం చేసుకోవాల్సిన పౌడర్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మిరియాల పొడి చేస్తున్నాం మనం. కొన్ని మిరియాలు, శనగపప్పు, కొన్ని మెంతులు. మనం మామిడికాయ వేస్తున్నాం, పుల్లగా ఉంటుంది కదా, మెంతుల కాంబినేషన్ బాగుంటుంది. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇంకా రోజు ప్రొడక్షన్ ఫుడ్ ఏనారా షూట్ ఉన్నప్పుడు, లేకపోతే ఇంట్లో చేసుకొని వెళ్తావా? మొన్నటి వరకు అమ్ముండే, సో లంచ్ అంటే లొకేషన్ పక్కనే కాబట్టి ఆ టైంకి చేసి పంపించేది. రెగ్యులర్ గా అంటే ప్రొడక్షన్ ఫుడ్ అందరు కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటారు కదా. అయితే చాలా మందికి డౌట్ ఏంటి అంటే, సీరియల్లో మనం వాయిస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం డబ్బింగ్ చెప్తాం కదా, అంటే ఎలా సింక్ అవుతుంది? నీ ఓన్ డబ్బింగ్ నువ్వే చెప్పుకుంటావా? లేదు లేదు, డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తారు. ఎందుకలా? ఇంత మంచి వాయిస్ ఉంది, తెలుగు బాగా వచ్చు. నాది కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్లే చెప్పుకుంటారు. బేసిక్ గా సీరియల్ అన్నింటికి కూడా అలానే ఉంటారు. వెరీ రేర్ గా యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ వెళ్ళి డబ్బింగ్ చెప్తారు. మేము ఈ రోజు షూట్ చేస్తాము, అది రేపు టెలికాస్ట్ కావాలంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది కదా, మేము ఇంకా షూట్ లోనే ఉంటాము, డబ్ అవ్వదు. సో అది టెలికాస్ట్ ఇష్యూస్ వస్తాయి. అండ్ మేము 2 సీరియల్, ఒక సీరియల్ చేసుకొని టైం సెట్ అవ్వక ఇదంతా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి చక్కగా వేగాయి. సో కొంచెం ఇందులోకి తీసి నేను మాట్లాడతాను, ఎందుకంటే మళ్ళీ మాడిపోతే బాగుండదు కదా. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పెడదాం. సో మరి నీకు డబ్బింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ లేదు.
సో అందుకే హ్యాపీగా వాళ్ళు చెప్పుకొని అని చెప్పి ఎందుకంటే యాక్ట్ చేసినప్పుడు మనకు కావాల్సినట్టు అది మోల్డ్ చేసుకొని చెప్తాము. అదే మూడ్ మనకి డబ్బింగ్ లో కొన్ని టైమ్స్ క్యారీ అవుతుంది, కొన్ని టైమ్స్ అవ్వదు. కొన్నిసార్లు మాట్లాడి మన వాయిస్ చేంజ్ అయిపోద్ది. నాదంటే డబ్బింగ్ లో చాలా సన్నగా ఉంటది వాయిస్. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పటివరకు చెప్పిన సీరియల్స్ నీకు చెప్పిన వాళ్ళందరూ? నాకు చాలా బాగా అనిపించింది. బికాస్ నాకు కొంచెం కనెక్టివ్ గా ఉండే మనసంతా నువ్వే. రంగుల రాట్నం సీరియల్ చేసినప్పుడు కూడా యాప్ట్ ఉండే. నేను ఏదైతే చెప్తానో అక్కడే అది ప్రెసెంట్ అయ్యేదన్నమాట. అందులో లక్కీ. సో ఇప్పుడు బాండి ఉంది, నూనె వేసుకుందాం. కొంచెం తాలింపు అన్నంలోకి ఎప్పుడు ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఇందులో ఫస్ట్ ఆవాలు కాస్త వేయగాక ఎండుమిరపకాయలు మటుకి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు పల్లీలు, పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు పులిహోరలో అయినా లేదా తాలింపు అన్నంలో అయినా పెట్టుకొని తింటే బాగుంటుంది. కొద్దిగా మినప్పప్పు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఇంకా జీడిపప్పు. జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు అన్ని బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, పసుపు, ఉప్పిపుర, రైస్ కి సరిపడా ఉప్పు తాలింపులో వేసేద్దాం. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయని వేసేసుకోవాలి. తాలింపులో వేగితే చాలా బాగుంటుంది. ఇది రైస్ లో మిక్స్ చేసుకోవడమేనా? రైస్ లో మిక్స్ చేసేసుకోవడమే. మామిడికాయ వేగే లోపల వేంపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, శనగపప్పు అవన్నిటిని ఒకసారి పౌడర్ చేసేద్దాం. ఈ లోపల మామిడికాయ చక్కగా వేగిపోతుంది. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ ని డైరెక్ట్ గా మనం రైస్ లో కలిపేసుకోవడమే. మనం తాలింపుని రైస్ లో వేసేసుకొని మొత్తం అంతా ఒకేసారి కలుపుకుందాం. మంచి గుమగుమలాడిపోతుంది కదా, స్మెల్ కూడా బాగుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాం. అయినా ఇంకా మొత్తం వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. వేడిగా ఉంటుంది కాబట్టి నేను స్పూన్తో కలిపేస్తున్నా. కొంచెం సాల్ట్ పడుతుంది. మ్యాంగో ఇష్టమైన వాళ్ళకి రెసిపీస్ చాలా బాగుంటుంది రైస్. మీకు ఇష్టమేనా? నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ రోజు ఇంట్లో చేస్తాం కదా, బాగుంటుంది. రెగ్యులర్ గా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసాం మనం. అవును, ఈ రోజు చేస్తే అసలు రేపటికి కూడా పాడవదు. ఫుల్ మ్యాంగో పులుపు ఉంటుంది. ఒకసారి నీ దగ్గర స్పూన్ ఉంది కదా ఇందాక తీసింది, దాంతో టేస్ట్ చూడు. ఇది కలిపిన తర్వాత ఒక అరగంట తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. బాగుందా? బాగుంది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో వేసుకోవడం. ఇప్పుడు మనకు కొంచెం ముద్దగా ఉంది కదా, కాస్త ఒక 5-10 నిమిషాలు అయితే విడివిడిగా అయిపోతుంది. అన్నం అంతా లాగేసుకుంటుంది. పక్కన అప్పడాలు, వడియాలు ఉంటే అసలు కాంబినేషన్ అదిరిపోతుంది. అసలు ఎంతో సింపుల్ గా తయారు చేసుకున్న మామిడి మిరియాల అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం చూసేయండి. అలాగే ముందు మనం చేసి పెట్టుకున్న
చిలకడ దుంపల కొబ్బరి బూరెలు అవి కూడా తెచ్చుకుందాం. మామిడి మిరియాల అన్నం తయారీ విధానం. ముందుగా బాండీలో మిరియాలు, శనగపప్పు, మెంతులు, ఎండు మిరపకాయలు, జీలకర్ర వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్ లోకి తీసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె వేడయ్యాక ఆవాలు, ఎండు మిరపకాయలు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, మినపప్పు వేసి కాస్త వేగిన తర్వాత కరివేపాకు, జీడిపప్పు, ఇంగువ, పసుపు, ఉప్పు, తురిమి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని రైస్ లో వేసి బాగా కలుపుకొని తాలింపును కూడా వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మామిడి మిరియాల అన్నం రెడీ అవుతుంది. బూర కూడా తినాలిగా. ఎలా ఉంది? క్రిస్పీగా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కువ స్వీట్ లేకుండా మైల్డ్ గా బాగుంది. యమ్ముంది కదా. చాలా చాలా టేస్టీగా ఉందండి. పూర్ణం బూరెలు రెగ్యులర్ గా తిని మనకి కొంచెం ఇంకా బూర్లే కదా అనిపిస్తుంది. సో చిలకడ దుంపతో చేసిన ఈ పూర్ణం అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మెయిన్ అందులో మనకి ఎక్కువ టేస్ట్ ఇచ్చేది కొబ్బరి. చూసారు కదండి, ఈ రోజు మీరు అడిగినట్టుగానే 2 వంటకాలు నేను చేసి చూపించాను. ఇలాగే మీకు కావాల్సిన రెసిపీస్ అయినా లేదా మీ దగ్గర ఏవైనా సింపుల్ రెసిపీస్ ఉంటే మాకు పంపించండి. మీ పేరు చెప్పి చక్కగా వంటలు చేసి చూపిస్తాం. దానికోసం మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosom@mallemala.com. సో ఎలా అనిపించింది ఆమెని కిచెన్ లో? చాలా బాగుంది. బేసిక్ గా నాకు బూరెలు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేశాను, నాకు చాలా నచ్చింది. లాస్ట్ టైం కూడా ఇంటికి వెళ్ళి ట్రై చేసా, బాగుంది. ఇప్పుడు కూడా మళ్ళీ చేసావా? ఇంటికి వెళ్ళి చేస్తా సింపుల్ గా ఉండే కదా, ఇద్దరు పోట్లాడుకోవడమే సరిపోయిందండి. ఇక్కడ ఏం నేర్చుకున్నారో ఏం చేశారు అది ట్రై చేసా, బాగుంది. ఇది కూడా చేస్తా. సో మా సైడ్ నుండి ఇంట్లో వాళ్ళందరికీ ఉగాది విషెస్ చెప్పు. ఈ సంవత్సరం ఇంకా ఇంకా బాగా కలిసి రావాలని కోరుకుంటున్నాను. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఇలాంటి ఉగాది పండుగలు ఇంకెన్నో మనం జరుపుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో కలుసుకుందాం. థ్యాంక్స్ రాయా. థ్యాంక్ యూ. బాయ్.